నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సీనియర్ నటి విజయశాంతి సాలిడ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్గానే వచ్చిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్ను అందించారు. కళ్యాణ్ రామ్ వర్చువల్ పోస్టర్ని వదిలి ఈ సినిమా ప్రీ టీజర్ని ఈ మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ని అనౌన్స్ చేసేశారు. ఈ పోస్టర్ టీజర్పై అంచనాలు పెంచే విధంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే సినిమా రిలీజ్ ఎప్పుడనేది ఈ టీజర్తోనే రివీల్ కావచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం పుష్ప 2. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తరువాత బన్నీ నుంచి సాలిడ్ లైనప్ సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో త్రివిక్రమ్ అలాగే అట్లీ లాంటి బిగ్ స్టార్స్ సిద్ధంగా ఉండగా వీరిలో ముందుగా అట్లీతో సినిమా స్టార్ట్ అయ్యే సూచనలు ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాపై లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తోంది. దీనితో బన్నీ తన ఇన్నేళ్ల కెరీర్లో చేయని స్టెప్ ఈ సినిమా కోసం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బన్నీ తన సినిమాల్లో డ్యూయల్ రోల్ చేసింది లేదు. అయితే ఈ సినిమాలో బన్నీ ఫస్ట్ టైం ఇలా కనిపించనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ జాట్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. ప్రముఖ సింగింగ్ షో ఇండియన్ ఐడల్లో హోలీ రోజున జరిగే స్పెషల్ ఎపిసోడ్ కోసం చిత్ర యూనిట్ తాజాగా ప్రమోషన్స్లో పాల్గొంది. ఈ ఎపిసోడ్లో సన్నీ డియోల్తో పాటు రణదీప్ హుడా, వినీత్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తుండగా ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని భారీ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సాలిడ్ హిస్టారికల్ హిట్ చిత్రం ఛావా. మొదట హిందీ ఒక్క భాషలోనే రిలీజ్ అయిన ఈ చిత్రం నార్త్లో సెన్సేషన్ వసూలు అందుకుంది. తరువాత తెలుగులో మంచి డిమాండ్తో ఎట్టకేలకు రిలీజ్కి వచ్చిన ఈ చిత్రం సాలిడ్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇలా తెలుగులో మొత్తం 5 రోజులు స్ట్రాంగ్ రన్ని కంప్లీట్ చేసుకుంది. ఛావా మొత్తం 11.91 కోట్ల గ్రాస్ అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇలా తెలుగులో కూడా ఛావా మంచి రన్ ప్రదర్శిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ హిస్టారికల్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా మాడాక్ ఫిల్మ్స్ వారు నిర్మించారు. ఇక హిందీ, తెలుగులో కలిపి ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా 750 కోట్ల దాకా వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రష్మిక మందన్న పాన్ ఇండియా టాప్ హీరోయిన్గా దూసుకుపోతోంది. అలాంటి రష్మిక తన సొంత రాష్ట్రం కర్ణాటకలోనే తీవ్రమైన ట్రోలింగ్ బారిన పడింది. ఈ క్రమంలోనే రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్పై కన్నడ నటి రమ్య స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నటిగా, రాజకీయ నాయకురాలిగా దూసుకుపోతున్న రమ్య తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మాట్లాడుతూ రష్మికకు అండగా నిలిచింది. మహిళలు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారని, కాబట్టి సోషల్ మీడియాలో వారిపై ట్రోలింగ్ ఆపాలని కోరింది. ఈ మధ్యకాలంలో రష్మిక మందన్న ఎక్కువగా ట్రోలింగ్ గురైందని, అయినప్పటికీ ఆమె చాలా హుందాగా వ్యవహరించిందని కామెంట్స్ చేసింది రమ్య. ఓ స్టేజ్పై తన నేటివ్ ప్లేస్ గురించి మాట్లాడుతూ హైదరాబాద్ అని చెప్పినందుకు ఆమెపై పగబట్టి ట్రోల్ చేశారని, ఇది సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ట్రోల్ చేసేవారు మహిళలు ఎదుర్కొనే మానసిక క్షోభను కూడా అర్థం చేసుకోవాలని, ఇకనైనా రష్మికపై ట్రోలింగ్ ఆపాలని రమ్య రిక్వెస్ట్ చేసింది.